విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం ఫ్రెండ్స్. ఈ క్లాస్ లో మీరు అతి ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నారు. అంటే ఒకే సెంటెన్స్ లో పాజిటివ్ ప్లస్ నెగటివ్ ఉంటుంది. జనరల్ గా మనం పాజిటివ్ సెంటెన్సెస్ ని సెపరేట్ గా మాట్లాడుతుంటాం, నెగటివ్ సెంటెన్సెస్ ని సెపరేట్ గా మాట్లాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ప్రతిరోజు మార్కెట్ కి వెళ్తాను. ఐ గో టు మార్కెట్ ఎవ్రీడే. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. అతడు ప్రతిరోజు మార్కెట్ కి వెళ్ళాడు. హీ డజంట్ గో టు మార్కెట్ ఎవ్రీడే. అంటే ఇది ఒక నెగటివ్ సెంటెన్స్. అంటే మనం జనరల్ గా ఒక వాక్యంలో పాజిటివ్ లేదా నెగటివ్ లేదా ఇంట్రాగేటివ్ లేదా నెగటివ్ ఇంట్రాగేటివ్ సెపరేట్ గా మాట్లాడుతుంటాం. కానీ కొన్ని సందర్భాలలో ఒకటే వాక్యంలో పాజిటివ్ ఉంటుంది ప్లస్ నెగటివ్ ఉంటుంది. ఇలాంటి వాక్యాలు కూడా మనం మాట్లాడుతుంటాం. ఎలాగుంటారో చూస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు టీవీ చూస్తాను కానీ మా ఫ్రెండ్ చూడడు. చూసారా? ఒకటే వాక్యంలో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నేను ప్రతిరోజు టీవీ చూస్తాను కానీ మా ఫ్రెండ్ చూడడు. నేను చూస్తాను అంటే పాజిటివ్, మా ఫ్రెండ్ చూడడు అంటే నెగిటివ్. అంటే పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ అన్నమాట ఒకటే వాక్యం. ఎలా చెప్పాలి? నేను ప్రతిరోజు టీవీ చూస్తాను అంటే దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలి. సబ్జెక్ట్ వెంటనే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే బట్ మై ఫ్రెండ్ డజంట్. అక్కడ వరకు సరిపోతుంది. లేదా మై ఫ్రెండ్ డజంట్ వాచ్ అనొచ్చు. కంప్లీట్ సెంటెన్స్ అక్కర్లేదు సెకండ్ పార్ట్ ది. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే బట్ మై ఫ్రెండ్ డజంట్ వాచ్ టీవీ ఎవ్రీడే అనాల్సిన అవసరం లేదు. చూడండి ఎక్కడ వరకు చెప్పొచ్చు. ఐ వాచ్ టీవీ ఎవ్రీడే బట్ మై ఫ్రెండ్ డజంట్ అంటే సరిపోతుంది. లేదా బట్ మై ఫ్రెండ్ డజంట్ వాచ్ వరకు చెప్పినా పర్లేదు, కానీ ఎంటైర్ సెంటెన్స్ చెప్పొద్దు సెకండ్ పార్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఆమె ప్రతిరోజు టెంపుల్ కి వెళ్తది కానీ అతడు వెళ్ళడు అని చెప్పాలి. ఆమె ప్రతిరోజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్. She goes to temple every day but he doesn't. లేదా he doesn't go అని చెప్పాలి. She goes to temple every day but he doesn't go అని, లేదా he doesn't అని చెప్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీరు కూడా ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసే ప్రయత్నం చేయండి. నేను కొన్ని వాక్యాలు ఇస్తాను. నేను ప్రతిరోజు డైరీ రాస్తాను కానీ మీరు రాయరు. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? నెక్స్ట్, మీరు ప్రతిరోజు జిమ్ కి వెళ్తారు కానీ నేను వెళ్ళను. సో ఈ వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.